ఈరోజు వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ 7th. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948లో ఫామ్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 7th వరల్డ్ హెల్త్ డేగా పరిగణించడం జరిగింది. సో దీంట్లో ఈ ఇయర్ మెసేజ్ ఏమంటే టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్. టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్ అంటే టుగెదర్ అనే దాంట్లో చాలా మీనింగ్ ఉంది. ఒక్క మనిషే కాదు ఇక్కడ ఈ భూమి మీద ఉండేది. ప్లానెట్ అనేది కొన్ని బిలియన్స్ ఆఫ్ ప్లానెట్స్ లో, ట్రిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ లో ఒక ప్లానెట్ ఇది. ఈ ప్లానెట్ మీద లైఫ్ రావడానికి ఫస్ట్ వాటర్ రావడం వలన లైఫ్ వచ్చింది. లైఫ్ వచ్చిన తర్వాత ఎవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. సో ప్లానెట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ భూమి మీద ఇప్పుడు ప్లానెట్ మీద ఉండేది ఎవరంటే మానవులు, జంతువులు, సూక్ష్మజీవులు, తర్వాత యానిమల్స్, ప్లాంట్స్, ఒకదానికోటి ఇంటర్ కనెక్టెడ్ అనమాట. బట్ అట్ ది సేమ్ టైం ఎన్విరాన్మెంట్ ఈజ్ ఈకో సిస్టమ్ అంటారు. ఎన్విరాన్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంటల్ లో ఏమాత్రం ప్రాబ్లం వచ్చినా ఈ చెట్లు అవి కొట్టేయడం వలన డిఫారెస్టేషన్, యానిమల్స్ లో ప్రాబ్లం వచ్చి జునోటిక్ డిసీజెస్ అంటారు. అనుభవాలు, జ్ఞానులు వాళ్ళ ఐడియా వచ్చినప్పుడు చెప్తారు, అయ్యా మీరు ఆరోగ్యంగా ఉండాలి మానవులు ఈ భూమి మీద. ప్లానెట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. క్లైమేట్ చేంజెస్ వల్ల ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వలన అకాలమైన వర్షాలు రావడము, తర్వాత విపరీతమైన వేడి, కాలాలు మారిపోవడము, భూమి వేడెక్కడం వలన అర్త్ టెంపరేచర్ పెరిగిందంటే ఇన్హాబిటబుల్ అయిపోతుంది ఈ గ్లోబ్ అనేది, ఈ ప్లానెట్ అనేది. సో ఆరోగ్యం కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ అనేది ఒక ఫండమెంటల్ రైట్. అంటే మన హెల్త్ మనం కాపాడుకుంటూ పక్క వాళ్ళ హెల్త్ గురించి కూడా కాపాడడానికి కమ్యూనిటీ సర్వీస్. తర్వాత ఈ ఇయర్ థీమ్ లో స్టాండ్ విత్ సైన్స్ అన్నాడు. అంటే మూఢనమ్మకాలకు బలి కాకుండా కేవలము ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఉండే సైన్స్ ను నమ్మండి, మూఢనమ్మకాలను నమ్మొద్దండి, సైన్స్ ద్వారానే మన ఆరోగ్యం కాపాడబడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ గా స్ట్రెస్ చేశాడు. ఈ మధ్యన ఫుడ్ సరిగా కంప్లీట్ గా కంటామినేట్ అయిపోయింది, పొల్యూట్ అయిపోయింది ఫుడ్. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి, ఫుడ్ ఒకటి. ఫుడ్ వలన ఈ గట్ బ్యాక్టీరియా చేంజ్ అయినాయంటే, గట్ బ్యాక్టీరియా చేంజ్ అయినప్పుడు లివర్ మీదకి పోతాయి కొన్ని బ్యాక్టీరియా. అప్పుడు లివర్ లో కూడా మెటబాలిజం ఆల్టర్ కావడం వలన కూడా ఫ్యాటీ లివర్, లివర్ ఇన్ఫ్లమేషన్, ఫైబ్రోసిస్, సిర్రోసిస్, ఈ లివర్ క్యాన్సర్ అట్లాంటివి. ఈవెన్ జెనెటిక్ మ్యుటేషన్స్ కూడా ఎక్కువైపోయినాయి రేడియేషన్ వలన. సో ఇటువంటి మహా ఆపదలు సంభవించకుండా మానవులంతా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్, కమ్యూనిటీ హెల్త్ ప్రోగ్రామ్స్ లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేస్తూ ఒక కంట్రీ ఇంకో కంట్రీతో కోఆపరేట్ చేసుకుంటూ అనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెవెల్లో కంట్రీస్ కొలాబరేట్ చేసుకొని హెల్త్ ను ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే we మస్ట్ రియలైజ్ ప్లానెట్ మీద ఉన్నాము, ఈ భూమి మీద ఉన్నాము మనం మానవులుగా. మనకు ఫండమెంటల్ డ్యూటీ అనేది హెల్త్ కాపాడుకోవడం, హెల్త్ రక్షించడం అందరిది. అదే కాకుండా తోటి మానవులకు సహాయం చేస్తూ ప్లానెట్ ఈకో సిస్టమ్ ను దెబ్బతీయకుండా ఉంటే ఆ ప్లానెట్ బాగుంది అంటే జంతువుల లైఫ్ బాగుంటుంది, మానవుల లైఫ్ బాగుంటుంది, ట్రీస్ బాగుంటాయి, టయానికి వర్షం పడడము అన్ని రకాల బాగుంటుంది. కాబట్టి సైన్స్ ను అభివృద్ధి చేయడం ద్వారా, మానవులు ఒకరికొకరు సాయం చేసుకోవడం ద్వారా హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మనం ఎప్పటి నుంచో మన హిందూయిజంలో, మన కంట్రీలో సర్వేజనో సుఖినో భవంతు అన్నారు. అందరి ఆరోగ్యం అందరి ఆరోగ్యవంతులుగా ఉండాలి. దీనికి ప్రపంచ శాంతి కూడా అవసరం, పీస్ అనేది అవసరము. కంట్రీస్ మధ్యన యుద్ధాలు రావడము, దానివల్ల రేడియేషన్ ఎఫెక్ట్స్, తర్వాత వాళ్ళ హెల్త్ చెడిపోవడాలు,
ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ రావడము,